ఐఎన్ఎస్ తమాల్ గురించి చాలా న్యూస్ అవుట్లెట్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. అసలు ఈ ఐఎన్ఎస్ తమాల్ ఏంటి, అసలు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఆల్సో తమాల్ అంటే మీనింగ్, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని మీనింగ్ ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది హిస్టారిక్ న్యూస్. ఎందుకు అంటే రష్యా చివరిగా వన్ లాస్ట్ టైం ఐఎన్ఎస్ తమాల్ ని మనకి డెలివర్ చేసింది. ఇక నుండి మనం ఏదైతే వార్షిప్స్ వాడతామో ఏది ఫారిన్ ఉండదు, మొత్తం మేడ్ ఇన్ ఇండియా ఉండబోతుంది. అందుకే ఐఎన్ఎస్ తమాల్ అనేది హిస్టారిక్. ఇకపై మనం వాడే ఏ వార్షిప్ అయినా తయారు చేయాలంటే మనం ఫారిన్ కంపెనీస్ ని టెండర్స్ పిలవక్కర్లేదు. ఏదన్నా మన డొమెస్టిక్ కంపెనీస్ టెండర్స్ కి వస్తాయి. ఇంకా టోటల్ మేక్ ఇన్ ఇండియానే ఉండబోతుంది. అసలు వార్షిప్ అంటే ఏంటి మనం సింపుల్ లాంగ్వేజ్ లో తెలుసుకోవాలంటే, వార్షిప్ అనేది ఒక నేవల్ షిప్ అన్నమాట. మనం వార్ఫేర్ కోసం వీటిని తయారు చేసుకుంటాం. అందులో మనకి గన్స్, మిసైల్స్, టార్పిడోస్, సర్వేలెన్స్, నావిగేషన్ ఇలా చాలా టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. అందులో మనకి వార్షిప్స్ లో టైప్స్ వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది, కావరెట్టే ఉంటుంది, అలాగే మనకి సబ్మరైన్స్ కూడా ఉంటాయి, డెస్ట్రాయర్స్ ఉంటాయి, అలాగే ఫ్రిగేట్స్ కూడా ఉంటాయి, ఇంకా మిగతా టైప్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్రిగేట్స్, మనం ఏదైతే ఐఎన్ఎస్ తమాల్ అని మాట్లాడుతున్నామో అదొక ఫ్రిగేట్ అనమాట. ఫ్రిగేట్ అంటే ఇన్ సింపుల్ చెప్పాలంటే డెస్ట్రాయర్ షిప్ కంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. మల్టీ రోల్ పర్పస్ కోసం ఈ ఫ్రిగేట్ ని మనం యూస్ చేస్తాం జనరల్ గా. ఐఎన్ఎస్ తమాల్ అనేది ఒక స్టెల్త్ ఫ్రిగేట్. దీని మెయిన్ రోల్ వచ్చేసి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, కాన్వాయ్ ఎస్కాట్ అంటే ఏదైనా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తుందంటే దానికి ప్రొటెక్షన్ గా కొన్ని డెస్ట్రాయ్స్, కావరెట్స్, అలాగే ఫ్రిగేట్స్ ఇవన్నీ వెళ్తాయి. అందులో భాగంగా కూడా ఇది పనిచేయొచ్చు. అది కాకుండా పెట్రోలింగ్ కి కూడా పనిచేస్తుంది. మన ఇంటర్నేషనల్ సీ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ కి పనిచేయొచ్చు. అది కాకుండా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా కూడా పనిచేస్తాయి. ఎందుకంటే వీటి దగ్గర రాడార్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ పెట్టుకునే కెపాసిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ మన ఏదైనా సీ పోర్ట్ ని అటాక్ చేయాలని ఆలోచించింది అనుకోండి, అక్కడ మనం దీన్ని కనుక డిప్లాయ్ చేస్తే ఏదైనా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినా లేదా ఎనిమీ మిసైల్స్ వచ్చినా వాటిని కౌంటర్ చేసే కెపాసిటీ దీనికి ఉందని. ఐఎన్ఎస్ తమాల్ ని కలినిన్గాడ్ అనే ఒక ప్లేస్ ఉంది, అది రష్యాకి సంబంధించిన ప్లేస్. అంటే మెయిన్ ల్యాండ్ రష్యాకి కొంచెం పక్కన ఉంటుంది, లైక్ పోలాండ్ కి బార్డర్ అనమాట. అక్కడ ఉంది. అక్కడే ఈ షిప్ ని తయారు చేశారు రష్యా, అండ్ అక్కడే కమిషన్ చేశారు, అండ్ మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఒక లాంగ్ రూట్ జర్నీ చేసుకుని ఇండియాకి రాబోతుంది. అంటే ఇది ఒక లాస్ట్ ఫారిన్ కంట్రీ నుంచి రాబోయే వార్షిప్. అంటే ఇది మన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇక మీద మనకి ఏ డెస్ట్రాయర్ కావాలన్నా, ఫ్రిగేట్ కావాలన్నా, అది కావరెట్ అవ్వచ్చు. ఆల్రెడీ మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ఇంకా ఏదేమైనా సరే నేవీకి సంబంధించిన ఈ వార్షిప్స్ రిలేటెడ్ మనం ఇవన్నీ సొంతంగా మనమే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఐఎన్ఎస్ తమాల్ అనేది రష్యా చేసింది కాబట్టి ఇందులో మనం బ్రహ్మోస్ మిసైల్ ని కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఒక సినారియో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వార్ వచ్చింది అనుకోండి, అందులో మనకి చాలా వార్షిప్స్ కావాలి. ఆల్రెడీ ఇప్పుడున్న వార్షిప్స్ చాలా డిప్లాయ్ అయిపోయి ఇంకా కావాలంటే అప్పుడు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ లైక్ ఎమర్జెన్సీ బేసిస్ లో వేరే కంట్రీ నుంచి పర్చేస్ చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని వార్షిప్స్ కావాలంటే అన్ని వార్షిప్స్ మనమే ప్రొడ్యూస్ చేయొచ్చు ఇప్పటి నుంచి. అది మాత్రమే కాదు, మనకి మాత్రమే కాదు, మనం ఈవెన్ వేరే కంట్రీస్ కూడా మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం మన దగ్గర ఇప్పుడు ఉంది. మనం ఎలాగైతే ఇందాక మాట్లాడుకున్నామో ఐఎన్ఎస్ తమాల్లో మనం బ్రహ్మోస్ మిసైల్ ఇంటిగ్రేట్ చేయొచ్చని, అది ఒక నైట్ మేర్ పాకిస్తాన్ కి చెప్పాలంటే. బ్రహ్మోస్ మిసైల్ అనేది ఆపరేషన్ సింధూర్లో మనం ఇండియన్ నేవీని అంత ఎక్కువగా వాడలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోలేదు, దాన్ని మనం పాజ్ చేసాం. నాకు తెలిసి ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా అప్పుడు ఇండియన్ నేవీ రోల్ చాలా గట్టిగా ఉండబోతుంది. అందులో కూడా బ్రహ్మోస్ యూస్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మన నేవీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా వార్షిప్స్ వరకు నేను మాట్లాడుతున్నాను, మేక్ ఇన్ ఇండియాగా కంప్లీట్ గా మారబోతుంది ఇప్పటి నుంచి. అసలు ఈ తమాల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలిస్తే, మనకి జ్ఞానం ఉంటే గనక మన హిస్టరీ గురించి, లైక్ మన హిందూ ధర్మం గురించి, అందులో దేవుళ్ళకే రాజు ఇంద్రదేవుడు. సో ఆ ఇంద్రదేవుడికి మనం కథనాలు ఏమంటే, ఆ ఇంద్రదేవుడి దగ్గర ఒక స్పెషల్ స్వాడ్ ఉన్నదంట. స్వాడ్ అంటే ఖడ్గం. ఆ స్పెషల్ ఖడ్గం వాడి ఆయన చాలా యుద్ధాలు గెలిచాడు అని. ఆ ఖడ్గం పేరే తమాల్. అదే ఖడ్గం పేరు మనం ఈ వార్షిప్ కి పెట్టాము, ఐఎన్ఎస్ తమాల్. మనము ఐఎన్ఎస్ తమాల్ ని చేయించింది మెయిన్ గా అటాక్ రోల్ కోసం, మల్టీ రోల్ అటాక్ కోసం, డిఫెన్స్ కోసం కాదు. ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఒక చిన్న కన్సర్నింగ్ న్యూస్ ఏమంటే, అమెరికాలో ఒక బిల్ ప్రపోజ్ చేస్తున్నారు. ఆ బిల్ ఏమంటే 500% టారిఫ్ వేయాలని. ఎవరిపైన అంటే ఇండియా పైన, చైనా పైన. ఎందుకంటే మనము ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యాతో ఆయిల్ కొంటున్నాం. ముఖ్యంగా మనము ఆయిల్ కొంటున్నాం, న్యాచురల్ గ్యాస్ కొంటున్నాం, యురేనియం కొంటున్నాం. ఇవన్నీ కొంటున్నాం కాబట్టి రష్యా దగ్గర నుంచి ఇంత బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన 2 కంట్రీస్, అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళిద్దరి పైన 500% టారిఫ్ వేయాలని ప్రపోజల్ ఉంది.
ఆ ప్రపోజల్ కనుక బిల్ పాస్ అయితే ఇండియాకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈవెన్ చైనాకు కూడా పెద్ద దెబ్బే. ఇండియాకి మెయిన్ గా పెద్ద దెబ్బ. చూడాలి మళ్ళీ ఈ బిల్ పాస్ అవుతుందా, పాస్ అవ్వదా? ఒకవేళ పాస్ అయినా దాంట్లో ఏమైనా ఇండియా కోసం కొంచెం రిలాక్సేషన్ ఇడుస్తారా? ఒకవేళ ఆ రిలాక్సేషన్ ఉంటే గనక ఆ రిలాక్సేషన్ కి బదులుగా వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఇది. ఒకవేళ వాళ్ళు కనుక 500% టారిఫ్ వేస్తే లేదా ఆ బిల్ పాస్ అయినా నేనంటూ మీకోసం ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.